మా అండమాన్ సిరీస్లో ఈరోజు అయితే డే 2 అనమాట. హ్యావ్లాక్ ఐలాండ్ అయితే వెళ్తున్నాము. దానికోసం ఫెరీ ఎక్కడానికి చెక్ ఇన్ అయితే అయిపోయాము. హోటల్ వాళ్ళకి మనం ముందే ఇన్ఫార్మ్ చేస్తే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేది ఇలా ప్యాక్ చేసి అయితే ఇచ్చేస్తారు. ఎందుకంటే మార్నింగే అవ్వదు కదా. సో ఫెరీ అయితే వచ్చేసింది. మా ఫెరీ వచ్చేసి నౌటికా అనమాట. ఇక్కడ ఒక్కొక్క ఫెరీ ప్రైజెస్ ఒక్కొక్కలా అయితే ఉంటాయి. కొన్ని ఫెరీస్ అయితే ప్రైజెస్ తక్కువ ఉంటాయి, అంటే గవర్నమెంట్ అనమాట. అవి వెళ్ళే టైం కూడా ఎక్కువసేపు ఉంటుంది. ప్రైవేట్ ఫెరీస్ అయితే తొందరగా రీచ్ అయిపోతాం, ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. మాకు లగేజ్ అయితే చాలా ఉంది. ముగ్గురికి 3 బ్యాగ్స్, ఇంకా షోల్డర్ బ్యాగ్స్, పాప స్ట్రోలర్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి అనమాట. కొన్ని బ్యాగ్స్ అయితే కిందన అయితే పెట్టేస్తున్నారు. ఫెరీలో అయితే 2 ఉంటాయి. ఒకటేమో నార్మల్, ఇంకొకటి వచ్చేసి రాయల్ క్లాస్. మేమైతే రాయల్ క్లాస్ తీసుకున్నాము. సో వెదర్ అయితే మీరే చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుందన్నమాట. ఈ వెదర్లోని 1.5 అవర్ జర్నీ పోర్ట్లో మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా జర్నీ చేయొచ్చు. చాలామంది పడుకుంటున్నారు, కొంతమంది ఏమో రిలాక్స్ అవుతున్నారు, కొంతమంది హడావుడిలో ఉన్నారు. మేమైతే పిల్లలతో అటు ఇటు కొంచెం హడావుడిగానే ఉన్నాము. మాకైతే విండో సీట్స్ రాలేదు, ఎందుకంటే మేము ముగ్గురం కదా. అటు ఇటు ఉన్న వాళ్ళకైతే ఇద్దరిద్దరు ఉన్నారు. సో వాళ్ళకి మాత్రం విండో సీట్స్ అయితే వచ్చాయి. ఫెరీలోనే స్నాక్స్, డ్రింక్స్ అవి కూడా ఉంటాయి. మనకి ఏం కావాలన్నా మనం మనీ ఇచ్చి తీసుకోవచ్చు. చుట్టూ చిన్న చిన్న ఐలాండ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఒక దగ్గర వర్షం పడుతుంది, ఒక దగ్గర ఎండ కాస్తుంది. సో ఫైనల్లీ హ్యావ్లాక్ ఐలాండ్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి. నేనైతే మా పాపతో ఎంజాయ్ చేస్తున్నాను, మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు. ఇంకా మా బాబు అయితే లగేజ్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు. ఫ్లైట్లో సెలబ్రేషన్ ట్రైలర్ మాత్రమే. ఇక్కడ 2 సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా చూసేయండి. ఇక్కడ అన్నీ కూడా రిసార్ట్స్ అయితే ఉన్నాయి, చాలా ఎక్కువగా. హౌసెస్ కూడా రిసార్ట్స్ లానే ఉన్నాయి. ఇంకా క్లైమేట్ అయితే చూసారు కదా, కంటిన్యూగా వర్షం అయితే పడుతుంది, ఎక్కడ ఆగలేదు. అయినా కానీ మా ట్రిప్కి, మా ప్లాన్స్కి, దేనికి కూడా వర్షం అయితే పెద్దగా ఇబ్బంది అయితే పెట్టలేదన్నమాట. ఆ టైం కరెక్ట్గా ఆగేది. ఇంకా మేము హ్యావ్లాక్ ఐలాండ్ అయితే ఓషన్ ట్రీ రిసార్ట్లో అయితే ఉన్నాము. దిగ్గానే ఇంకా పూల్లోకి అయితే వచ్చేసాము. అంటే ఇంకా లంచ్ చేయడానికి, ఆఫ్టర్నూన్ బీచెస్కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే ఉందన్నమాట. ఫ్రెష్ అవ్వడానికి టైం ఇచ్చారు. ఆ టైంలో మేము ఇలా పూల్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇంకా మా పాపకు కూడా ఫస్ట్ టైం పూల్లో అయితే దించేసాము. ఆ డ్రెస్, ఫ్లోటర్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇక్కడ కిడ్స్కి వేరేగా, అడల్ట్స్కి వేరేగా పూల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో భయం లేదు. మా హస్బెండ్ ఎక్కువగా వాటర్లోకి రారు. వాళ్ళ అమ్మాయి కోసం చూడండి వాటర్లో దిగి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా బాబు అయితే స్విమ్మింగ్ చాలా ఇష్టం వాడికి, అందుకని స్విమ్మింగ్ చేస్తున్నాడు. మేము రూమ్ అయితే రాయల్ విల్లా పూల్ వ్యూ ఉన్నదైతే తీసుకున్నాం అనమాట. ఈ రిసార్ట్కి మ్యాక్సిమం అన్ని పూల్ వ్యూ ఉన్నవి ఉంటాయి, కొన్ని నార్మల్ రూమ్స్ ఉన్నాయి. ఇంక వాటర్లో దిగానే మా పాప అయితే పులైపోయింది చూడండి. దింపేయాలంటే కిందకి ఎలా అల్లరి చేస్తుందో. ఇక్కడైతే చాలాసేపు ఆడుకున్నాము. లైట్గా చినుకులు పడుతున్నాయి, కానీ అంత ప్రాబ్లంగా అయితే ఏం లేదు. మేము ఏవైతే ప్లాన్ చేసుకున్నామో అవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి వచ్చిన దగ్గర నుంచి. ఒక్కటి ఆ ఫస్ట్ డే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోవడం తప్పించి. ఇంకా మా ఆపోజిట్లో ఆడుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా మాతో పాటు సేమ్ ముందు రోజు ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే అనమాట. వాళ్ళు కూడా అనుకోకుండా సేమ్ రిసార్ట్లో అయితే వచ్చేసారు. ఇంకా అండమాన్లో అయితే చాలామంది మన తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళందరూ మనకి పర్సనల్గా మెసేజ్ అయితే చేశారు. కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఎవరిని కలవడానికి అయితే అవ్వలేదు. వాళ్ళందరికీ సారీ అయితే చెప్తున్నా. నా వీడియోస్ అండమాన్ వరకు రీచ్ అయ్యాయి అంటే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అక్కడ వెదర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నన్ను అయితే ఒకరు గైడ్ చేస్తూ వచ్చారనమాట. సో తనకైతే నేను రోజు కాల్ చేస్తూ ఉన్నాను. అంటే ఏదైనా కొంచెం వెదర్ మారి అటు ఇటు అయ్యిందనుకోండి, మేము అనుకున్న ప్లాన్ చేసుకున్న ట్రిప్ అంతా ఫెయిల్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే పాప బర్త్డే మిస్ అవుతాం అన్నది ఒకటి మైండ్లో ఉండిపోయింది అనమాట బాగా. సో అందుకని హ్యావ్లాక్ ఐలాండ్ వచ్చినంత వరకు కొంచెం అయితే టెన్షన్ పడ్డాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత హమ్మయ్య అనుకున్నాము. మాకు ఇవన్నీ కూడా మంచి మెమరీస్గా అయితే ఉండిపోతాయి అన్నమాట. పిల్లలతో ఉన్నది, స్పెండ్ చేసిన ఈ టైం కూడా మర్చిపోలేం లైఫ్లో ఎప్పుడు. ఇంకా మా రిలేటివ్స్లో కూడా చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కానీ ఎవరు కామెంట్స్ అయితే చేయట్లేదు. అందరూ బయట వాళ్ళే కామెంట్ చేస్తున్నారు. సో మీరు కూడా చేయండి, మీరు చూస్తున్నారని మేము అనుకుంటాము. మీరు కామెంట్ చేయకపోతే మీకు పార్టీ ఇవ్వలేదని మీరు ఫీల్ అయ్యారని మేము అనుకుంటాము. సో కామెంట్ అయితే మిస్ అవ్వకుండా చేయండి.
ఇంకా ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసి నెక్స్ట్ కాలాపత్తర్ బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మాకైతే ఫుడ్కి ఒక 1500 అయితే అయిందనమాట ఒక పూటకి. అయితే అయింది కానీ కడుపు అయితే నిండలేదు. వీళ్ళు క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇస్తారు. ఫుడ్ అయితే బాగుంది. ఇవే చూస్తున్నారు కదా మొత్తం చెట్లు అనమాట. మధ్యలో రోడ్ వచ్చింది. ఇప్పటి వరకు మాకు ఒక సైడ్ బీచ్ ఒక సైడ్ చెట్లు ఉండేవి. ఇక్కడ మాత్రం కొంచెం మారిందనమాట. ఇంకా మధ్యలో పాపకి ఫుడ్ అయితే తినిపించేస్తున్నా. తను ఇందాకలు తినలేదనమాట సరిగ్గా. సో అందుకని రూమ్లో కుక్ చేసి ఇక్కడైతే తినిపిస్తున్నాను. మా రిసార్ట్ నుంచి కాలాపత్తర్ బీచ్కి అయితే 15-20 మినిట్స్ అయితే పట్టిందనమాట. ఇంకా బీచ్ అయితే ఎలా ఉంటుందో అని మేమైతే అనుకున్నాము. తీరమస్ చూస్తే మేము చూసిన అన్ని బీచెస్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అనమాట. గోవా వాటన్నిటికన్నా కూడా శాండ్ అయితే చాలా వైట్గా భలే ఉంది అసలు. ఇక్కడికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం కానీ లైట్గా రైన్ పడడం వల్ల పిల్లలు తడిచిపోతారని చెప్పేసి నెక్స్ట్ ఇంకో బీచ్ కూడా ఉంది కదా అని ఫుల్గా కవర్ చేయలేదన్నమాట. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. చాలా మంచిగా వచ్చాయి. చూసారా బీచ్ అది ఎలా ఉందో. అండమాన్లో మెయిన్ ట్రై చేయాల్సింది కోకోనట్ అనమాట. ఒక బొండం తాగితే మనకి ఒక ఫుల్ మీల్ తిన్నంత ఫుల్ అయిపోతుంది పొట్ట, అంత వాటర్ ఉంటుంది. కాస్ట్ కూడా 50 రూపీస్ మాత్రమే ఉంటుంది. చాలా పెద్ద బొండం అయితే ఇస్తారు. ఇంకా బనానాస్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడ తిన్న బనానాకి సీడ్ కూడా ఉంటుంది. మిరియాల సైజులో అయితే ఉన్నాయన్నమాట సీడ్ అయితే. ప్రతి బనానా కూడా అలానే ఉంది. ఇంకా దాని తర్వాత రాధానగర్ బీచ్కి అయితే వచ్చేసాము. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఇన్ ఇండియా. ఇది సన్సెట్కి చాలా ఫేమస్. కానీ మేమైతే సన్సెట్ చూడలేదు ఎందుకంటే రెయిన్ పడుతుంది కాబట్టి. నాకైతే రాధానగర్ బీచ్ కన్నా కాలాపత్తర్ బీచ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. బీచ్ అంతా చాలా పొల్యూట్ చేస్తారు. అంత క్లీన్గా అయితే ఏమీ లేదు. దీనికన్నా మాకు కాలాపత్తర్ బీచే చాలా బాగా నచ్చింది. మేబీ టూరిస్టుల వల్ల లేదా వర్షం వల్ల మాకు అలా అనిపించింది ఏమో తెలియదు కానీ మాకైతే కాలాపత్తర్ పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడ వాటర్ అయితే సగం వరకు మనం వెళ్ళిపోవచ్చు. లొకేషన్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా అటు ఇటు ఐలాండ్స్ మధ్యలో సీ అనమాట. మేము కూడా సగం వరకు వెళ్ళి ఆడేసుకొని అయితే వచ్చాము. ఇంకా అక్కడ కొంతమంది బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్కి మంచి ఇనిషియేటివ్ తీసుకొని క్లీనింగ్ అయితే చేస్తున్నారు. సో మేము వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ అవుతుందేమో మొత్తం అంతా. ఇంకా బయట అయితే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. కొంచెం షాపింగ్ కూడా చేసాము. ఆ వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను చూడండి. మా డే 2 అయితే ఇలా గడిచింది. నెక్స్ట్ అయితే బర్త్డే డే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.